శివశక్తులని పోతురాజుల డాన్స్లని నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టుంది. చూసుకుంటే పెట్టండి. ఇప్పుడైతే బోనాలన్నీ గోల్కొండ పైకి వెళ్తున్నాయి. సో ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తున్నారు. చెప్పండి. జగదాంబిక అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఈ రోజు అయితే గోల్కొండ బోనాలకు వచ్చేసిన. ఈ రోజు మొదటి రోజు. సో గోల్కొండ బోనాలు అయితే గోల్కొండలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వచ్చేసి జూన్ 26, 2025. సో ఈ రోజే అమ్మవారికి బోనాలు అంటే మొదటి బోనం వచ్చేసి గోల్కొండ పైన ఉన్న టెంపుల్లో జగదాంబిక అమ్మవారికి మొదటి బోనము చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో బోనాలు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట బోనాలు వచ్చేసి. ఇప్పుడు చాలా మంది క్రౌడ్ ఉన్నారు, వెనుక చూసుకోండి. అండ్ శివశక్తులని పోతురాజుల డాన్స్లని డప్పుల సౌండ్లని ఇవన్నీ మనం చూద్దాం అండ్ ఎంజాయ్ చేద్దాం. అట్లనే జగదాంబిక అమ్మవారిని మనం దర్శించుకుందాం పైకి వెళ్ళి. సో చాలా మెట్లు ఉన్నాయి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఈ ఫెస్టివల్ వైబ్ ని ఫీల్ అవుతూ అండ్ అక్కడ వరకు మనం వెళ్దాం, దర్శించుకుందాం అమ్మవారిని. సో అమ్మవారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని కోరుకున్నా. భక్తులందరూ జగదాంబ అంబిక టెంపుల్ కి పైనకి వెళ్తున్నారు, కోట గోల్కొండ కోట పైనకి వెళ్తున్నారు భక్తులందరూ. సో చూసుకుంటే శివశక్తులు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. హాయ్ చూస్తున్నారు. వావ్, చూసానా ఇక్కడ అది టెంట్ వేసి టెంట్ అరేంజ్ చేసిరు. టెంట్ కింద చాలా మంది జనాలు ఉన్నారు. బోనం రెడీ అవుతుంది అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి. చూసారా అక్కడ అట్నుంచి మనం వెళ్లాల్సి ఉంటది. ఉచితంగా భోజనాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి భుజిస్తారు భోజనాన్ని. అయిపోయినట్టున్నాయి ఆల్మోస్ట్ వంటలు అయితే. సో ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మవారి వేషం కట్టి బోనానికి చాలా బాగా డెకర్ చేసిరు. పూలతోని పూలమాలతోని అమ్మవారి మెడలో నెక్లెస్లు అవన్నీ వేశారు. చాలా అందంగా ఉంది. సో ఇక్కడే బోనం తయారు చేయడానికి ఇలా స్పేస్ ఉంది. సో రెడీ చేస్తున్నారు అమ్మవారికి బోనము. ఇట్లా నాగశేషం పెట్టి అమ్మవారి విగ్రహం అమ్మవారి ఫేస్ ని ఇలా బోనానికి పెట్టి చేశారు. సో వేప రెమ్మలని అరేంజ్ చేస్తున్నారు. ఇంకా అమ్మవారికి ఇక్కడ ఆల్రెడీ బోనం పసుపుతో తయారు చేసిన బోనం ఏర్పాటు అయింది. పసుపు కుంకుమలతో ఏర్పాటు చేసారు. పైన దీపం పెడతారు. దీపం సూచిక అంటే పైన దీపం పెట్టి అరేంజ్ చేసి దాని తర్వాత తీసుకొని వెళ్తారు. సో దీపం సూచిక వచ్చేసి ఊర్లో ఉన్న దుష్ట శక్తులని వెళ్ళగొట్టడానికి దీపం పెడతారు బోనం పైన. సో ఇప్పుడైతే బోనాలు రాబోతున్నాయి. ఎంట్రెన్స్ లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి బోనాలు ఎంట్రీ అవుతున్నాయి అమ్మవారి దగ్గరికి. టైం వచ్చేసి 12 అవుతుంది. సో మనం ఇప్పుడు చూసుకుందాము వెయిట్ చేసి. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి భక్తులకి ఏమైనా హెల్ప్ చేయడానికి, ఏమైనా అయితే గొడవలు అయితే అండ్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇప్పుడు బోనాలు రాబోతున్నాయి. భక్తులు కూడా ఉన్నారు చాలా మంది మీద వస్తున్నారు. గోల్కొండ పైకి వెళ్తున్నాయి. సో మనం చూద్దాం. బోనం ఎత్తుకున్న వాళ్ళు బోనం పసుపు కుంకుమతో అరేంజ్ చేశారు. వేపాకు పెట్టారు పైన. చెప్పండి.
ఇక్కడ వచ్చేసి అమ్మవారి వేషధారణ వేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి వేషధారణ వేసుకొని ఉన్నారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తాడేపల్లి నుంచి వచ్చారు. సో తాడేపల్లి నుంచి వచ్చారంట. అమ్మవారి వేషధారణ వేసుకొని చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. చూసుకుంటే నిజంగా అమ్మవారు కనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే అమ్మవారిని నేను దర్శించుకున్నట్టు ఫీల్ అవుతున్నా. నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు. ఈ వేషధారణ వేసుకొని అక్కడ నుంచి వచ్చారు. ఎప్పుడు ఏ టైంకి వచ్చారు? రాత్రి వచ్చారు. అయితే ఇప్పుడు పైనకి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఓకే ఓకే అండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో ఈ వేషధారణ పేరేంటిది చెప్తారా? కాళికామాతనంట. సో చూసుకుంటే కాళికామాత, ఇక్కడ కాళీమాత. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తాడిపల్లి నుంచి వచ్చారంట. కాళీమాత రూపమా అండి మీది? నల్లపోషమ్మ రూపము వేసుకున్నారు. ఇతను చూసుకున్నట్టే చేతులు ఇవన్నీ రూపము ధరించారు. సేమ్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టుంది నల్లపోషమ్మ అమ్మవారిని. అండ్ ఈ కూరలు, ఆ బొట్టు, రూపం నిజంగా అద్భుతంగా ఉంది. అమ్మవారే కనిపిస్తుంది వాళ్ళ రూపంలో. గోల్కొండ కోట పైన జగదాంబిక అమ్మవారి టెంపుల్ ఉంది. సో అక్కడికి బోనాలన్నీ వెళ్తున్నాయి అమ్మవారి దగ్గరికి. చూసుకుంటే జనాలు ఇప్పుడు బోనాలు వస్తాయి అన్నమాట, పైనకి వెళ్తున్నాయి కోట పైనకి.
సో మనం కూడా వెళ్దాం, అమ్మవారిని దర్శించుకుందాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరినీ చూసాక పోతురాజుని, శివశక్తుల డాన్స్లని చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఇంకా పండగే ఒక బిగ్ ఫెస్టివల్. బోనాల పండుగ దగ్గర ఉచితంగా భోజనాలని ఏర్పాటు చేశారు. సో అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు భక్తులంతా. చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది, గాలి వస్తుంది మంచిగా. మనకు పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు. చూసుకుంటే అక్క అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇట్లా పూలతో వేప చెట్టుకి కట్టి మొక్కుకుంటున్నారు, మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇక్కడే కొబ్బరికాయలన్నీ పగలగొడుతున్నారు. చూసుకుంటే మనం కూడా దండం పెట్టుకుందాం అమ్మవారికి. శాంతం ఉంది. చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడే మొక్కులని తీర్చుకుంటున్నారు. జగదాంబిక అమ్మవారి టెంపుల్ కోట పైన ఉంది. నేను ఇప్పుడు జగదాంబిక అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నా. సో మనకు పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టారు. వాళ్ళు ఉంటారు కదా పెట్టే వాళ్ళు, అయ్యవాళ్ళు పెట్టారు. సో నేను పైకి వెళ్తున్నా అమ్మవారి దగ్గరికి. చాలా హ్యాపీగా ఉంది. నా ముందు చూసుకుంటే వ్యూ ఇలా డాన్స్ చేస్తున్నారు. బోనాలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. శివశక్తిలో అనుకుంటున్నా. స్టెప్స్ ని పసుపు కుంకుమలతోని అరేంజ్ చేశారు. బాగానే ఎక్కుతున్నారు అమ్మ భక్తులు. సో కింద నుంచి హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ అయితే ఎక్కిన, కింద నుంచి కోట పైనకి వెళ్తున్నా. మస్తు అలసిపోతున్నా. సో మళ్ళీ ఇక్కడే స్టాప్ అయినా ఎక్కి అలసిపోయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి వెళ్ళాలి ఇంకా అక్కడికి. సో ఇంకా ముందర అన్ని మెట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి అట్లా పైకి వెళ్ళాలి. కింద గోల్కొండ ఎంట్రీ అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చిన స్టెప్స్ పై నుంచి ఆల్మోస్ట్ ఇట్లా పైకి వచ్చేసిన. చూడండి పైకి వచ్చిన తర్వాత వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కింద స్టెప్స్ మీద నుంచి ఇక్కడికి వచ్చాను. సో వచ్చేసా పైనకి ఆల్మోస్ట్. అయితే హ్యాపీ. వ్యూ చూసుకోండి, హైదరాబాద్ వ్యూ మొత్తం మనకు కనిపిస్తుంది. కోట నుంచి వ్యూ ఇలా. అమ్మవారిని తీసుకుంటాం. ఇప్పుడే పైనకి వచ్చేసా. ఎంత క్రౌడ్ ఉందో. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసా. స్టెప్స్ అన్ని ఎక్కి కంప్లీట్ చేసుకొని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే టెంపుల్ వచ్చేసింది. సో ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకో. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చూసుకున్నట్టయితే దర్శనం చేసుకొని ఇప్పుడే వస్తున్నా, ముందర నుంచి వెళ్తున్నా. సో ఇక్కడ అమ్మవారి రూపం ఉంది చూసారా, రేణుక అమ్మవారి స్వరూపము. అండ్ చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ముందరికి వెళ్తున్నా. చాలా క్రౌడ్ ఉంది. జగదాంబిక అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మాంకాలమ్మ ఉంది. మాంకాలమ్మ దర్శనానికి వెళ్తున్నా. సో చాలా క్రౌడ్ ఉంది. ఇంకొచ్చిన తర్వాత ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది హనుమాను. ఇక్కడ చూసారా పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవార్ల దర్శనం అయితే అయింది. చాలా హ్యాపీ, చాలా బాగా అయింది దర్శనం. స్వరూపాలని, అమ్మవారి స్వరూపాలని చాలా బాగా అలంకరించారు టెంపుల్ లోపల. చూసారా పబ్లిక్ భక్తులైతే అమ్మవారి దర్శనం చేసుకొని ఇటు నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. నాగుల పుట్ట ఉంది. సో ఇక్కడ కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. సో దర్శనం చేసుకొని మళ్ళీ ఇన్ని స్టెప్స్ కిందికి దిగి వెళ్ళాలి. కోట కిందికి నడుచుకుంటూ స్టెప్స్ అన్ని దిగే వరకు కలిసిపోతాం మళ్ళీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇంట్లో ఉన్న ఛానల్ ని. బాయ్ బాయ్.